తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అయితే జరగనుంది. ఏప్రిల్ 3వ తారీఖున మంత్రులు ప్రమాణ స్వీకారం జరిగేటట్లు ఉండబోతోందనేది ఒక వార్త అయితే తెలుస్తోంది. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో 6 మంత్రుల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి 2 బీసీలకి, ఒకటి ఎస్సీకి, ఒకటి ముస్లిం మైనారిటీకి అండ్ ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేటట్లు కూడా ఒక ఆలోచనలు అయితే తెలుస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ 6 మంత్రి శాఖలకు మంత్రులను అయితే ఏర్పాటు చేస్తారు. ఒకవేళ లేదు అనుకుంటే ఇందులో కంపల్సరీ ఏప్రిల్ 3వ రోజున 4 మంత్రుల ప్రమాణ స్వీకారం అయితే జరగనుంది. అండ్ దట్టు ఇంతకు ముందున్న మంత్రివర్గంలో కూడా 2 పక్కకు తప్పుకునే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎవరంటే కొండా సురేఖ అండ్ జూపల్లి కృష్ణారావు. వీళ్ళిద్దరు ఎందుకంటే వీళ్ళిద్దరి మీద కొన్ని రోజులుగా అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి అండ్ కొంచెం వివాదాల్లో కూడా వీళ్ళు ఇరుక్కోవడం అయితే జరిగింది. దాని కారణంగా వీళ్ళిద్దరి మంత్రి పదవులు పోతాయి అన్నట్లు కూడా ఒకటి తెలుస్తోంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఈ 2 బీసీ బీసీ కోటాలో అయితే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అండ్ వేములవాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఆది శ్రీనివాసుల పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ ముస్లిం మైనారిటీ కి సంబంధించిన వాళ్ళు మంత్రివర్గంలోకి తీసుకుంటే మీర్ అమీర్ అలీ ఖాన్ ఈయన ఎమ్మెల్సీ, ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అండ్ వీళ్ళందరితో పాటు విజయశాంతి పేరు, ఎవరైతే రీసెంట్ గా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారో ఆవిడ పేరు కూడా వినిపిస్తోంది. ఎస్ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీసుకుంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు వినిపిస్తోంది. అండ్ రెడ్డి సామాజిక వర్గానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు, మల్రెడ్డి పేరు అండ్ సుదర్శన్ రెడ్డి పేరు అయితే వినబడుతున్నాయి. వీళ్ళల్లో ఇంతమంది ఉన్నారు కదా, ఈ వీళ్ళల్లో ఎవరైనా 4 అయితే కంపల్సరీ ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న సోమవారం రోజు ఢిల్లీలో ఒక మీటింగ్ అయితే జరిగింది కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అండ్ పిసిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ హాజరవడం జరిగింది. అండ్ ఒక పేర్ల లిస్టును కూడా వాళ్ళు ఇంకొక 2 days లో రిలీజ్ కూడా చేయబోతున్నారు. అండ్ ఇదంతా ఉగాది నాటికి ఫైనలైజ్ అయిపోతుంది. అండ్ అయిపోగానే ఏప్రిల్ 3వ తారీఖున మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయితే చేయనుంది.